లక్ష్మి గారు, ఇప్పుడు చాలామంది పిల్లలకి ఏదో కాలసర్ప దోషాలు ఉన్నాయని, లేకపోతే ఆ దోషం ఉంది, ఈ దోషం ఉందని చెప్పి పూజారులు కొన్ని పూజలు చేయించమంటున్నారు. కానీ చాలామంది పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలైతే ఈ పూజలు అవి నమ్మరు. కానీ తల్లిదండ్రులకి ఎక్కడో భయం ఉంటుంది చేయించాలని. పిల్లలు చేయనప్పుడు ఆ పూజలు తల్లిదండ్రులు చేయొచ్చా అండి? చేస్తే ఫలితం పిల్లలకి వెళ్తుందా? ఇప్పుడు కొంత వయసు వరకు, ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడికి పిల్లవాడికో అన్నప్రాసన అయ్యే వరకు కూడాను తల్లి పాల మీదే బతుకుతాడు. అంటే అప్పుడు ఏంటి, తల్లి బలవర్ధకమైన ఆహారం స్వీకరించడం వల్ల ఆ బిడ్డకి ఎవరైతే ఉన్నా పిల్లవాడికో తద్వారా ఆహారం అన్నది అందుతుంది కదా. అప్పుడు ఆ పిల్ల తీసుకోక్కర్లా ఆహారం, ఈ ఆహారమే సరిపోతుంది. కానీ అది ఒక వయసు వచ్చి వాళ్ళకి మాటలు వచ్చి చదువుకోగలిగి ఒక 10-15 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ళు వచ్చి కూడాను మా పిల్లలు చేయరండి, మేమే చేస్తాము అంటే భగవంతుడు ఏమనుకుంటాడు, వీళ్ళ పిల్లలు వీళ్ళు చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నారు, తింటున్నారు, చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ తల్లిదండ్రులు కట్టున్నారు. తల్లిదండ్రులు చేయవచ్చు, తప్పు లేదు అందులో. కానీ ఎంత వయసు వరకు చేయాలో అంతవరకు వయసు వరకు వెయిట్ చేయాలి. తర్వాత వీళ్ళకి నేర్పాలి కూడా. నేర్పటం వల్ల సనాతన ధర్మం అనేటటువంటిది ఏమిటో పిల్లలకి కూడా తెలుస్తుంది. ఒకటి, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు నేర్పితేనే కదా మనకు తెలిసింది. మనం అయ్యో పాపం అనుకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ముందు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. వాళ్ళ వయసు ఎంత అన్నది మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. 10 ఏళ్ళు దాటినటువంటి పిల్లలందరికీ కూడాను, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరికైనా కానీ చిన్న చిన్న శ్లోకాలు నేర్పించడం కానీ, లేకపోతే వాళ్ళు ఈ పూజ మొట్టమొదటి ఏ పూజలు చేయక్కర్లా, ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక పువ్వు పెట్టి నమస్కారం చేయడం నేర్పించాలి. దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేయండి, అక్కడ ఇచ్చినటువంటి తీర్థం తీసుకొని రండి, ఇవి నేర్పించాలి మొట్టమొదట. నేర్పిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏదైనా చిన్న చిన్న శ్లోకాలు నేర్పించవా అని అడుగుతారు. అడగకపోతే మళ్ళీ నాకు క్వశ్చన్ మార్క్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మళ్ళీ కామెంట్స్లో పెట్టండి. ఈ పని చేసి అడగకపోతే అడగండి కావాలంటే. అంటే ఒక వయసు వరకు మాత్రమే. ఇప్పుడు తల్లిపాలు స్వీకరించి ఏ విధంగా అయితే ఉన్నారో తర్వాత కొంత వయసు వరకు తల్లి పెడుతుంది కదా. 3 ఏళ్ళో 5 ఏళ్ళు, ఇప్పుడు ఒకప్పుడైతే 3 ఏళ్ళండి, ఇప్పుడైతే చాలా ముద్దుగా అంటూ 5 ఏళ్ల వరకు పెడుతున్నారు కదా. 5 ఏళ్ల వరకు పెడతారు. సెల్ ఫోన్ ఇచ్చి పెడుతున్నారు. అప్పుడు ఏంటంటే తిప్పి పెట్టేవాళ్ళు, కాస్త ఈ చెట్లో వీటని చూపిస్తూ చందమామని చూపిస్తూ అట్లా ఉండే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు సెల్ ఫోన్ చూపిస్తూ పెడుతున్నారు. అవునా? వాస్తవంగా మాట్లాడుకుంటే అది మరి ఆ ఎంత వయసు వరకు మన మీద డిపెండ్ అయి ఉన్నారో చూసుకొని ఆ వయసు వరకు మాత్రమే. ఆ తర్వాత మటుకు వాళ్ళ చేతే చేయించాలి. అది 100% వాళ్ళకి వస్తుంది. థ్యాంక్స్.